ఒకరు పెట్టండి బాబు. చిక్కుడుగా ఇంకొక చిక్కుని అన్న తీసుకో. మా రామగుండం నియోజకవర్గం 3వ డివిజన్కి చెందినటువంటి సమతా ఫౌండేషన్ సభ్యుడు చీమల ఆనంద్ గారి మాతృమూర్తి 11వ వర్ధంతి సందర్భంగా గోదావరి కనిలోని బాలల సంరక్షణ సంస్థలో చిన్నారుల మధ్య వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఒకటే సమాజం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి మార్గంలో ముందుకు వెళ్ళాలన్నటువంటి ఉద్దేశంతో పే బ్యాక్ టు ద సొసైటీ నినాదంతో మన వంతు ఆపదలో ఉన్నటువంటి వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేయాలన్నదే మా సమతా ఫౌండేషన్ యొక్క ఉద్దేశం. ప్రభుత్వాలు కూడా కొంతమంది సంపన్న వర్గాలు కూడా ఇలాంటి సంస్థలలో మరి ఉండేటటువంటి పిల్లలను ఆదరించి వారికి విద్యా విషయంలో కానీ ఇలాంటి మరి వాళ్లకు నిత్యము కావాల్సిన ఆహారం విషయంలో కానీ తమ వంతు ఎంతో కొంత సహాయం చేస్తే ఆ పిల్లలు మాకంటూ ఎవరు లేకపోయినా సమాజం మమ్మల్ని ఆదరిస్తుందని చెప్పేసి వాళ్ళు భావించి ఉన్నతంగా చదువుకునే అవకాశం ఉంటుంది అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది. ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకొని ఇలాంటి స్వచ్ఛంద సంస్థలకు చేయూతను అందించాలి. ఉద్యోగస్తులు కూడా ఇన్కమ్ ట్యాక్స్ ఎంతో కడతా ఉంటారు. ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కోసం అదేదో ఇన్కమ్ ట్యాక్స్ కట్టేదానికన్నా ఇలాంటి స్వచ్ఛంద సంస్థలకు వాళ్ళు ఎంతో కొంత డొనేషన్ ఇస్తే ఈ సంస్థల్లో ఉన్నటువంటి పిల్లలకు ఆదరణగా బాసరగా కలుగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మా సమతా ఫౌండేషన్ సభ్యుడు చీమల ఆనంద్ అనునిత్యము తన లోపల ఎంత సమస్యలు ఉన్నా కూడా అవన్నీ బయట పెట్టుకొని నేను నా వంతు సమాజానికి ఎంతో కొంత సహాయం చేయాలని చెప్పేసి ఆ దంపతులు ఇద్దరు కూడా ఇళ్ళవేళలా సమాజ సేవలో ముందుంటారు. వారి అమ్మగారి జ్ఞాపకార్థం ఈ రోజున ఇక్కడ చిన్నారుల మధ్యన మరి ఇలా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా అభినందనీయం. వారి అమ్మగారు ఎక్కడున్నా వారి యొక్క ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ వారి దంపతులు సుఖ సంతోషాలతో గొప్పగా బ్రతుకుతూ 10 మందికి ఆదర్శంగా ఉంటూ ఇంకో ఎంతో మందికి సేవలు అందించే విధంగా ఉండాలని మేము ఆశిస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమంలో ఇలాంటి కార్యక్రమాలలో మా సమతా ఫౌండేషన్ సభ్యులు ఎల్లప్పుడూ 24 గంటలు ఎప్పుడు ఏ కార్యక్రమం ఉన్నదని చెప్పినా కూడా స్పందించి వస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే మీరందరూ కలిస్తేనే మనమందరం కలిస్తేనే ఎంతో కొంత సమాజానికి మనం సేవలు అందిస్తూ ఉన్నాం. కాబట్టి మీ అందరి కృషికి మీ అందరి స్పందనకి మన సమతా ఫౌండేషన్ తరఫున నేను కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి బాలల సంరక్షణ సంస్థ మరి నిర్వాహకులు మన రాజన్న గారు గత 20 సంవత్సరాలుగా ఇలాంటి ఎంతో మంది పేద పిల్లల్ని హక్కున చేర్చుకొని తానే ఒక తండ్రిగా తల్లిగా అన్నీ తానే అని చెప్పేసి వాళ్ళకు అన్ని సౌకర్యాలను మరి సమకూరుస్తూ ఎంతో మంది విద్యావంతులుగా తీర్చిదిద్ది ముందుకు నడిపిస్తున్నారు. వారికి కూడా అభినందనీయం. అలాంటి వాళ్లకు మనమంతా చేయూతను అందిస్తే ఇంకెంతో మందికి సహాయకారిగా ఉంటారు, ఎంతో మందిని ఇంకా తీర్చిదిద్దారు. కాబట్టి మన సమాజం, ఉన్నత వర్గాల ప్రజలు, ప్రభుత్వం ఇలాంటి సంస్థలకు చేయూతను అందించి ఎవరు